ఓకే. మార్కెట్ ఈ ఏరియాలో ఎక్కడ దొరికినా మనం ఎంట్రీ తీసుకుంటాం. టార్గెట్ వచ్చేసి ఈ హై వరకు పెట్టుకుంటాం. ఓకే. సేఫ్ సైడ్ కొంచెం కిందకి పెడతాను. ఓకే. దగ్గర దగ్గర 85 పాయింట్స్ వరకు మా చూద్దాం. బట్ మార్కెట్ మనకి ఎక్కడ దొరికినా మనం బై చేయడానికి ఈ లెవెల్లో ఎక్కడ దొరికినా మనం బై చేయొచ్చు. ఓకే. చూద్దాం ఏం చేస్తాం. ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, దీన్ని ఫేస్ చేసి ఇక్కడ కన్సల్టేషన్ అయ్యి పైకి వెళ్తే మనం బై చేయడానికి వస్తుంది. మార్కెట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినాక ఒకసారి చూద్దాం. ఓకే. క్లియర్గా చెప్తున్నాను, ఇది రెసిస్టెన్స్. ఓకే. ఇది రెసిస్టెన్స్. ఇక్కడ కన్సల్టేషన్ అయ్యి బ్రేక్అవుట్ ఇచ్చిందంటే మార్కెట్ ఇక్కడ వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఓకే. ఇక్కడ వరకు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి మనం ఈ ఈ టార్గెట్ మనం చేయడానికి వస్తుంది. ఓకే. మార్కెట్ వచ్చి 25,982 దగ్గర ఓపెన్ అవుతుంది. ఓకే. ఈ లెవెల్లో ఓపెన్ అవుతుంది, ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓకే. ఒక పుల్ బ్యాక్ తీసుకుంటే ఇంకా మంచిది. చూద్దాం ఏం చేస్తుంది. వాచ్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ, చిన్న చిన్న లాజిక్లు అన్నీ చెప్తుంటాను. ఓకే. ఒక ఎంట్రీ తీసుకున్నాను. ఓకే. ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది థర్డ్ టైం. ఫస్ట్ టైము, సెకండ్ టైము, థర్డ్ టైము. మార్కెట్ ఇక్కడ బ్రేక్ చేస్తే మాత్రం 26,175 వరకు వెళ్ళొచ్చు. ఓకే. ఎంట్రీ అయితే తీసుకున్నాను. చూద్దాం ఏం చేస్తుందో. టార్గెట్ ఇక్కడ వరకు. ఓకే. ఓకే. ప్రాఫిట్లో కన్వర్ట్ అవుతుంది. ఈ గ్యాప్ ఫిల్ చేసిన తర్వాత మనం ఫిల్ చేస్తుంది అనుకున్నాం, ఫిల్ చేసింది. ఈ ఫస్ట్ క్యాండిల్ లోపలికి మార్కెట్ వచ్చింది. ఓకే. మార్కెట్ రావడంతో మనం ఎంట్రీ తీసుకున్నాం. ఇది ఎస్ఎల్. ఓకే. ఇది ఎస్ఎల్. ఓకే. ఎస్ఎల్ హిట్ అయిపోయింది. ఓకే. 1200 లాస్. ఓకే. $158 దగ్గర మనం 142 దగ్గర అమ్మేసాం. ఓకే. హలో, హాయ్ అండి. మార్నింగ్ ట్రేడ్ మంది ఎస్ఎల్ హిట్ అయింది. ఓకే. ఎస్ఎల్ హిట్ అయినా కూడా మన టార్గెట్ అయితే ఇచ్చింది. మీరు ప్రీ మార్కెట్ వీడియో చూస్తే మీకు ముందుకెళ్ళి చూస్తే ప్రీ మార్కెట్లో నేనేం చెప్పాను, 206 వరకు పెట్టాను టార్గెట్. ఓకే. ఇచ్చిందా. తర్వాత మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత దాన్ని 216 చేశాను. ఒకసారి చూడండి, 216 కూడా ఇచ్చేసింది. ఓకే. ఇండెక్స్లో వచ్చి 26,175 వరకు వెళ్తుంది అన్నాను. బట్ మార్కెట్ 26,099 వరకు వెళ్ళింది. ఏదైనా కానీ మనం అనుకున్నది కరెక్ట్గా యాక్యురసీ తోటి జరిగింది. ఓకే. ఇలా కరెక్ట్గా టెక్నికల్గా ప్రొడక్ట్ చేసి కరెక్ట్గా చెప్పగలుగుతున్నాం అంటే అది టెక్నికల్గా ప్రాక్టీస్ ఉండాలి. ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఎవరికన్నా ఈ లెవెల్స్ ఇవన్నీ ఎలా కావాలనేది మీకు కావాలంటే నాది వీడియో ఉంది, డైరెక్షనల్ మూవ్ వీడియో, ఇందులో దాన్ని చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే. ఎంట్రీ, స్టాప్ లాస్, టార్గెట్ ఎలా తీసుకోవాలనేది నేను క్లియర్గా చెప్పాను అందులో. మీరు అది వాచ్ చేస్తూ ఉండండి. ఓకే. ఇంకా చాలా ఇందులో మీకు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కొన్ని కొన్ని ట్రిక్స్
లైవ్ మార్కెట్లో చెప్తూ ఉంటాను నేను, అవి మీరు చూస్తూ నేర్చుకోండి. మార్కెట్ ఎప్పుడైనా సరే ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ మీరు మార్క్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ మార్క్ చేసి పెట్టుకుని ఇండెక్స్లో కానీ దీంట్లో కానీ ఆప్షన్స్లో కానీ ఓకే, ఇట్లా మార్క్ చేసుకుంటే వల్ల మీకు ఏం తెలుస్తుంది అంటే ఈ ఫస్ట్ క్యాండిల్ మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ క్యాండిల్ పైన కింద ఎస్ఎల్ అంటింగ్ ఉంటుంది. ఓకే, ఇక పైకి వెళ్ళింది ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది మార్కెట్, ఫస్ట్ క్యాండిల్ పైని ఎస్ఎల్ అంట్ చేసింది, మళ్ళీ కిందకి వచ్చి మళ్ళీ ఇక్కడ ఎస్ఎల్ అంట్ చేసి అప్పుడు మార్కెట్ పైకి వెళ్ళింది. ఓకే, ఇటువంటి లాజిక్స్ అన్నీ క్లియర్గా తెలుస్తుంది. అందుకే ఎంట్రీ ఎలా తీసుకోవాలనేది దీన్ని బట్టే మనం ప్లాన్ చేస్తూ ఉంటాము. మీరు నేను లైవ్ ట్రేడింగ్లో అది ఇంకెలా ఉంటుంది, ఎక్కడ ఏ సినారియోలో మనం ఎంట్రీ తీసుకోవాలో చెప్తూ ఉంటాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, వాచ్ చేస్తూ ఉండండి. ఓకే, లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఉపయోగపడుతుంది అంటే ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. మార్నింగ్ అనుకున్నది మనం ఖచ్చితంగా జరిగింది. ఓకే, మన ఎంట్రీ మన టార్గెట్ కరెక్ట్గా టార్గెట్కి వెళ్ళింది. ఓకే, కరెక్ట్గా ఇది 206 ప్రీ మార్కెట్లో చెప్పింది, ఇది 216 మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత పెట్టిన లెవెల్ ఇది. ఓకే, రెండు కరెక్ట్గా జరిగినాయి. ఓకే, మార్కెట్ ఇక్కడ మీకు రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుందన్నాను, ఫేస్ చేసిన తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చింది, బ్రేక్అవుట్ ఇచ్చి మళ్ళీ రీటెస్ట్కి వచ్చి పుల్ బ్యాక్ తీసుకుంది. ఇవన్నీ నేర్చుకోవాలి మీరు. ఇక్కడ టెస్ట్ చేసింది, ఇక్కడ టెస్ట్ చేసింది, ఇక్కడ టెస్ట్ చేసింది, థర్డ్ టైం, ఫోర్త్ టైం బ్రేక్ అయింది. సింపుల్గా ఇలా నేర్చుకుంటూ ఉండండి, ట్రెండ్ లైన్స్ ఇలా సింపుల్గా గీసుకుంటూ ఉండండి. చాలా సింపుల్, ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే ఏదైనా వస్తుంది. నాతో ట్రావెల్ చేయండి. ఓకే, మీకు అన్నీ క్లియర్గా చెప్తూ ఉంటాను, నేర్చుకోండి. థ్యాంక్ యూ సో మచ్. వాచ్ చేస్తూ ఉండండి. లాస్ అనేది పార్ట్ ఆఫ్ గేమ్. లాస్ వస్తేనే హ్యాపీగా ఉండాలి, ఎందుకంటే దాని నుంచి లెర్నింగ్ వస్తుంది మనకి.